పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన ధాన్యం దళారీ తమను మోసం చేశారంటూ కొంతమంది రైతులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. గోగుల నాగరాజు అనే ధాన్యం దళారీ 50 మంది రైతుల నుంచి ధాన్యం కొని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడని రైతులు ఆరోపిస్తున్నారు. చిలకలూరుపేట, ఎద్దనపూడి, మాటూరు మండలాల్లోని రైతుల నుంచి 7 కోట్ల రూపాయలు విలువ చేసే శనగలు, కందులు విక్రయించినట్లు రైతులు చెబుతున్నారు. గోకుల నాగరాజును పట్టుకుని తమకు న్యాయం చేసి డబ్బులు ఇప్పించాలని రైతులు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. చిలకలూరుపేటకు చెందినటువంటి గోగుల నాగరాజు అనేటటువంటి ధాన్యం దళారీ చిలకలూరుపేట రైతులకు సంబంధించినటువంటి శనగల్ని, కందుల్ని కొనుగోలు చేయడం అనేటటువంటి జరిగింది. దానికి సంబంధించినటువంటి అమౌంట్ మొత్తం చెల్లిస్తానని నమ్మబలికినటువంటి వ్యాపారి ఆ మొత్తం తోటి పరారైపోయినటువంటి సంఘటన చిలకలూరుపేటలో జరిగింది. చిలకలూరుపేట మండలం కానివ్వండి, ఎద్దనపూడి మండలం కానివ్వండి, మట్టూరు 3 మండలాలకు సంబంధించినటువంటి 50 మంది రైతుల దగ్గర నుంచి 7 కోట్ల రూపాయలు గోగుల నాగరాజు అనేటటువంటి వ్యక్తి వాళ్ళ బంధువుల అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి ఈ రోజు వాటికి కూడా దొరకకుండా పరారీలో ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లోను, అదేవిధంగా మాటూరు పోలీస్ స్టేషన్లోను ఫిర్యాదు చేయడం అనేటటువంటి జరిగింది. ఈ రోజు వాటికి కూడా వాళ్ళని తీసుకొచ్చి రైతుల ఎదుట కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేసేదానికోసం అధికారులు కూడా తీసుకున్నటువంటి చర్యలు ఏమాత్రం కూడా లేవు. ఆ గోగుల నాగరాజు అనేటటువంటి వ్యక్తిని, వాళ్ళ బంధువుల్ని మొత్తాన్ని కూడా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి రైతుల సమక్షంలో ఈ సమస్యని పరిష్కారం చేసేదానికోసం చొరవ తీసుకోవాలనేటటువంటి మేము ఈ రోజు రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.